తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఆలయంలోని బంగారు బావి వద్ద 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు, టీటీడీ అధికారులు, శ్రీవారి ఆలయంలో ఋత్వికులతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్న శాంతి హోమానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ గాయత్రి, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల శ్రేయస్సు కోసం లడ్డు ప్రసాదాల పవిత్రత దైవత్వాన్ని చేసేందుకు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ రోజు శాంతి హోమం నిర్వహించినట్లు ఇప్పటికే అధికారులు కావచ్చు, ఆలయ అర్చకులు మొత్తం శ్రీవారి ఆలయానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న రాత్రే మీడియా సమావేశంలో టీటీఓ ఇదే విషయం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే శ్రీవారి ఆలయంలో అంటే గతంలో శ్రీవారి నైవేద్యంలో వాడే నెయ్యి కల్తీని ఉందని గుర్తించడంతో దీనికి సంబంధించి సర్వపాప పరిహార్థం భక్తులు శ్రేయస్సు ప్రధానంగా ఆకాంక్షిస్తూ సుమారు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద ఈ యాగశాలలో 3 హోమగుండాలు ఏర్పాటు చేసి ఆ హోమాలు నిర్వహించి అక్కడ పంచగవ్వలతో పూర్తిగా ఆలయంలో బట్టి లడ్డు పోటు కావచ్చు, ముఖ్యంగా బూందీ పోటు, మరోవైపు యాగశాలకు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ కళ్యాణోత్సవ మండపాలు, శ్రీవారి ఆలయంలో అన్ని ప్రాంతాల్లో ఈ ఆలయ ఏదైతే శుద్ధి చేసినటువంటి ఈ సంప్రోక్షణకు సంబంధించి తీర్థాన్ని అయితే అక్కడైతే చదువుతున్నట్లయితే తెలుస్తుంది. ఇది వరకే అంటే గతంలో చూసుకున్నట్లయితే గత నెల ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా నిర్వహించారు. అంటే ఎందుకంటే మనుషులు తెలియక చేసినటువంటి తప్పులకు సంబంధించి ఏదైనా సంవత్సరం పాటు ఎటువంటి అపచారం జరిగినా గానీ పూర్తిగా తొలగిపోవాలని గత నెలలోనే పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆ పవిత్రోత్సవాల నిర్వహణ జరిగింది. కానీ అయినా కానీ భక్తులు ఏదైతే ఆందోళన చెందుతున్న నేపథ్యంలో భక్తులు దీని గురించి పూర్తిగా మర్చిపోవాలనే విధంగా శ్రీవారి ఆలయంలో భక్తుల కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. శాంతి హోమం నిర్వహించి పూర్తిగా ఆగమ సలహాదారులు అంటే 8 మంది ఋత్వికులతో లోపల ఏదైతే ఆ నిర్వహణ అయితే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ఈ బంగారు బావి వద్ద మాత్రం సుమారు 3 హోమాలు నిర్వహించున్నట్లయితే తెలిపారు. ఈ హోమాలకు సంబంధించి ఒకటి సభ్యము, మరొకటి హోమరికము, మరొకటి వాస్తు హోమం. అంటే ఈ 3 రకాలుగా నిర్వహించి ఒక్కొక్క రకంగా అంటే సుమారు 1.5 గంటల పాటు ఒక్కొక్కటి నిర్వహించినట్లయితే తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు లోపల హోమం జరగనున్నట్లయితే తెలుస్తోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.